చాట్ జీపీటీ మిమ్మల్ని జైలుకి పంపించే అవకాశం ఉంది. జాగ్రత్త. మీరు ఫన్ కోసం ఇట్లాంటి క్వెషన్స్ అడిగినా గాని చాట్ జీపీటీ జైలుకెళ్ళే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ కొంతమంది యూకే, యూఎస్‌లో జైలుకి గూడా బోయారు. ఇప్పుడు చాట్ జీపీటీ అందరికీ ఫేవరెట్ ఫ్రెండ్ అయిపోయింది. ఫ్రెండ్స్‌తో కన్నా, ఫ్యామిలీతో కన్నా చాట్ జీపీటీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అడ్డమైన క్వెషన్ అని దాన్ని అడుగుతా ఉన్నారు. పర్సనల్స్ కూడా చాలా మంది షేర్ చేసుకుంటా ఉన్నారు. ఇలానే కొంతమంది వాళ్ళని సెల్ఫ్ హార్మ్ చేసుకోవడానికి గాని, చనిపోవడానికి గాని దాని సలహాలు అడుగుతుంటారు. అట్లాంటి వాళ్ళని ఏం చేసిద్దంటే చాట్ జీపీటీ ఆ థాట్స్ నుంచి బయటకి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటది. కొంతమంది ఏం చేస్తుంటారంటే చాట్ జీపీటీని ఎలా చంపాలో గూడా క్వెషన్‌లు అడుగుతా ఉంటారన్నమాట. ఇతరులకు ఎలా హార్మ్ చేయాలని క్వెషన్‌లు అడుగుతా ఉంటారు. అట్లాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్‌ని చాట్ జీపీటీ పోలీసులతో షేర్ చేస్తది. ప్రెజెంట్ ఇది యూకే, యూఎస్‌లో జరుగుతుంది. ఇది ఓపెన్ ఏఐ చెప్తుంది. ఒకవేళ అవసరమైతే వాళ్ళు ఏదైతే సెట్ చేసారో ఆ డేటాని మేము కోర్ట్‌లో కూడా సబ్మిట్ చేస్తాం అని చెప్పేసి ఓపెన్ ఏఐ చెప్తుంది. చాట్ జీపీటీని యూజ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది ఫన్ కోసం కూడా అడుగుతా ఉంటారు క్వెషన్స్ ఇట్లాంటివి. సో, అట్లా మీరు ఫన్ కోసం అడిగినా గాని అది మీకు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. మీరేదైతే చాట్ జీపీటీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారో అది సేఫ్ అయితే కాదు. అది ఎవరితో అయినా షేర్ చేయొచ్చు అది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్